ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటో షేర్ చేసుకున్నారు. తను ఎన్ని కంట్రీస్ తిరిగినా, ఏ ఫుడ్ టేస్ట్ చేసినా సరే తన గో టు అండ్ కంఫర్టింగ్ ఫుడ్ మాత్రం దాల్ చావల్ అని. సో, దాన్ని ఒక ఆంధ్ర టచ్‌తో చేసేద్దాం. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఆ ఫ్లేవర్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక కప్ దాల్ తీసుకోవాలి. నేను ఒక కప్ కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక కప్ కందిపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి పప్పు కుక్కర్‌లో కుక్ చేసిన దానికంటే బయట నార్మల్ గిన్నెలో కుక్ చేసుకున్న దాని టేస్ట్ ఎక్కువ ఇష్టం? నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. నేను దాన్ని పెద్ద పెద్ద స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అండ్ 3 చిల్లీస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన పప్పులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు కదా పప్పుని. సో, నేనైతే ఈ స్టైల్‌లో చేస్తాను. మీరెలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న టొమాటోస్‌ని కూడా వేసేసి బాగా కుక్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ అండ్ కారం మన టేస్ట్‌కి తగ్గట్టు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కారాన్ని మాత్రం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో పప్పు కుక్ అవ్వలేదు, వాటర్ కూడా సరిపోలేదు అనుకుంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోలేదు అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మనం కుక్ చేసుకోవడానికి పెట్టేసుకోవడమే. ఆ టమాటోస్ అన్నీ మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పులుపు కోసం మామిడికాయ తురుము వేస్తున్నాను. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక చిన్న ఎక్స్‌ట్రా టేస్ట్‌తో అని చెప్పి. సో, అదే ఇదనమాట. మేము చింతపండు ఎక్కువ వాడం. ఇలా మ్యాంగోస్‌ని సీజన్‌లో తురిమేసుకొని స్టోర్ చేసుకుంటాము. దాన్ని వాడుకుంటామనమాట ఇలాగా. దీనివల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో, అందుకే యాడ్ చేశాననమాట. చింతపండు బదులుగా ఇలాంటివి ట్రై చేయండి మీరు కూడా. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ బావుంటాయి. నెక్స్ట్ పక్కనే రైస్ కుక్ అవుతుంది. సో, పప్పు కుక్ అవుతుంటేనే ఆ స్మెల్‌కి నాకు అన్నం తినేయాలనిపించిందనమాట. సో, అందుకే పెట్టేసుకున్నాను పక్కన. పప్పు కుక్ అయిపోయింది. అండ్ దానికి లాస్ట్‌లో ట్విస్ట్ లేకపోతే ఎలా? అదే తాలింపు. తాలింపే కదా ఎక్స్‌ట్రా టేస్ట్‌నిస్తుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అండ్ గార్లిక్ వేసుకున్నాను. నాకైతే గార్లిక్ టేస్ట్ చాలా చాలా ఇష్టం. ఎందులోనైనా సరే. అండ్ రెడ్ చిల్లీస్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అండ్ కొంచెం ఫ్రెష్‌గా కట్ చేసిన కరివేపాకులు వేసుకున్నాను. నేను ఆవాలు కూడా వేశాను. బట్ ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో, నెక్స్ట్ ఇంగువ వేయడం వల్ల పప్పుకి మంచి స్మెల్ వస్తుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుంది. ఈ టొమాటో పప్పు అండ్ పొటాటో ఫ్రై కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఆల్వేస్ గో టు మీల్ అనమాట నాకు కూడా. రోహిత్ శర్మకే కాదు. లాస్ట్‌లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం 5 మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవడమే. ఈలోపు వేడివేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. అందరికీ గో టు ఫుడ్స్ అయితే ఉంటాయి కదా! ఒక 4 డేస్ ట్రిప్‌కి ఎక్కడికైనా వెళ్ళేసొస్తే ఇంటికి రాగానే ఏం చేసుకొని తినాలనిపిస్తుంది? నాకైతే ఇలా టొమాటో పప్పు, ఆవకాయ, నెయ్యి అండ్ అప్పడం పెట్టుకొని తినేయాలనిపిస్తుంది. ఇది చాలా సింపుల్. లంచ్ బాక్స్‌లో కూడా ఈజీగా చేసేయొచ్చు. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.